హాయ్ ఫ్రెండ్, నేను మిస్ శ్రావణిని. ఆ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మాత్రం నొక్కడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక కొత్త వంటతో నేను వచ్చాను. చక్రాలు చేసే విధానం ఏంటో మీకు చూపిపోతున్నాను ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, వచ్చి చూసేయండి. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: బియ్యపు పిండి, కేజీ బియ్యానికి అర కేజీ శనగపిండి తీసుకోవాలి ఫ్రెండ్స్. కొలతలు మీకు ముందుగా చెప్తున్నాను. కేజీ బియ్యానికి అర కేజీ శనగపిండి అన్నమాట. ముందుగా ఇవన్నీ మనం కొలతలు వేసుకొని పెట్టుకోవాలి. కొలత మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ గట్టిగా వస్తాయి అన్నమాట, టేస్ట్గా కూడా ఉండవు. నేనైతే ఒక బౌల్ తీసుకొని బౌల్తో కొలత తీసుకున్నాను. అంటే ముందుగా నేను అది కేజీకి అర కేజీ అలా తెచ్చి పెట్టుకున్నాను, కానీ మీకు చూపించడానికి నేను ఈ బౌల్ వాడుతున్నాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే ఇంట్లో తినడానికి ఏమి లేనప్పుడు పిల్లలకి కొంచెం చక్రాలు అవి చేద్దామని చేస్తున్నాను. నేను మొత్తం ఒక 2 కేజీలు బియ్యం తీసుకున్నాను. 2 కేజీలకి కేజీ శనగపిండి తీసుకున్నాను అన్నమాట. చెప్పాను ఫ్రెండ్స్, కేజీ బియ్యానికి అర కేజీ శనగపిండి మాత్రమే. ఇలా కొలత వేసుకొని ముందుగా ఇవన్నీ మనం బేసిన్లో పెద్ద బేసిన్ కానీ ఏదైనా పెద్దది ఏదైనా తీసుకొని దాంట్లో వేసుకొని ఇవన్నీ కలిపేసుకోవాలన్నమాట. ముందుగా బియ్యపిండి శనగపిండి ముందు కలిపి పెట్టేసుకోవాలి. మళ్ళీ కలవదు కదా ఫ్రెండ్స్, కిందకి పైకి బాగా తిప్పి 2 మిక్సింగ్ చేసేయాలి. తర్వాత దీనికి కావాల్సినది ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలన్నమాట. మనం చూడండి, ఇంకా కలవలేదన్నమాట, శనగపిండి అక్కడక్కడ ఉండిపోయింది. 2 బాగా మిక్సింగ్ చేసిన తర్వాత బాగా వామ్ వేసుకోవాలన్నమాట. వామ్ తింటే చాలా మంచిది, మన కడుపులో అవి కూడా రావు. తినేటప్పుడు పంటికి కూడా రుచిగా బాగుంటాయి అన్నమాట. వామ్ వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం కారం వేసుకోవాలన్నమాట. మామూలు పచ్చి కారం వేసుకోవాలి ఫ్రెండ్స్, మ్యాంగో కారం అలాంటిది. కొంతమంది మసాలా కారం వేస్తారు, కానీ నేను అలాగ వేయను. పచ్చి కారం మన రుచికి తగ్గట్టు ఎంత కారం తింటే అంత కారం వేసుకోవాలి. చూసారా? తర్వాత దీంట్లో కొంచెం డాల్డా వేసుకోవాలన్నమాట, కొంచెం స్మూత్గా బాగుంటుంది. డాల్డా నేను కరగపెట్టి వేసుకుంటాను. ఇలా చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా చక్రాలు అనేది గట్టిగా ఉండవు, బాగుంటాయి అన్నమాట. చూడండి, కొంచెం అంటే కొంచెం డాల్డా వేసుకోవాలి. కరగపెట్టి వేసుకోండి, కొంచెం ఉండలుగా వేసుకుంటే మళ్ళీ గట్టిగా ఉంటుంది కదా. ఇట్లా బాగా అన్నీ మిక్సింగ్ చేసి అలా పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత వాటర్ వేసుకొని తగినంత వాటర్ కలుపుకోవాలి బాగా. చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో సేమ్ ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇదిగోండి, ఇలా కలుపుకుంటే చాలన్నమాట. మనం చక్రాలు వేసేటప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చక్రాలు వేసుకోవచ్చు. డ్రీప్ ఇది చూడండి, ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేదాకా ఉండాలి. తర్వాత చక్రాలు ఇలా చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, రుచిగా చక్రాలు టేస్టీగా బాగుంటాయి అన్నమాట. సరే, ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మాత్రం నొక్కడం మర్చిపోవద్దు. చూడండి, అంతే.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.